హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీకు వంట వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట క్రిస్మస్ రాబోతోంది, న్యూ ఇయర్ రాబోతోంది కదా, ఆ స్పెషల్గా ఫ్రూట్ కేక్, జెల్లీ కేక్ లేదా గ్లాస్ కేక్, ఈ మూడిట్లో ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు. హెల్తీగా, టేస్టీగా, కలర్ఫుల్గా, ఇంట్లోనే చాలా తేలిగ్గా అన్నీ మనకు దొరికే వాటితోటే ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇంక మరి కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంక ఇక్కడ ఈ ఫ్రూట్ కేక్ కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను నేను. ఇక్కడ నేను వాడిన ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు వాడాలనేం లేదు. మీకు నచ్చనివి ఏవైనా ఉంటే తీసేయవచ్చు, మీకు నచ్చింది ఏమైనా ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేనైతే వైట్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, అలాగే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకున్నాను. వీటితో పాటు 3 కివీ ఫ్రూట్స్ తీసుకున్నాను, అలాగే ఒక అరటిపండు, ఒక కమల, ఒక దానిమ్మకాయ, ఒక యాపిల్ తీసుకున్నాను, ఇంకా ఒక 5-6 డేట్స్ తీసుకున్నాను. మనకి ఈ కేక్కి ముఖ్యంగా కావాల్సింది ఈ అగారా అన్నమాట. దీన్ని చైనా గ్రాస్ అంటారు, జున్నుగడ్డ అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కాబట్టి మీకు అన్ని రకాలుగా చెప్తున్నాను. ఇంకా నేను తీసుకున్న డేట్స్ అయితే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి తీసుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా ఉండే ఖర్జూర పండు అయినా తీసుకొని వేసుకోవచ్చు. వీటితో పాటు కలర్ఫుల్గా ఉండటం కోసం కొన్ని చెర్రీస్ తీసుకున్నాను, ఒక 5-6 వరకు పడతాయి, ఎక్కువ పట్టవు. ఇంక ఇప్పుడు మనం తీసుకున్న చైనా గ్రాస్ వచ్చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకి జున్ను గడ్డి అంటారు కదా, గడ్డిలాగే అనిపిస్తుంది పట్టుకుంటే. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ పౌడర్ లాగా ఏం అవ్వదు, బరగ్గానే మనకు రవ్వలాగే ఉంటుంది, అలా అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడ చూడండి, నేను మిక్సీ పట్టుకొచ్చేసాను, ఇలా రవ్వలాగా ఉంటుంది. ఇంక మనం మిక్సీ పట్టుకున్న జున్నుగడ్డిని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. ఇంక మనం దానిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ దానిమ్మకాయని మాత్రం మంచి రెడ్ కలర్లో ఉండేలాగా తీసుకోండి. కేక్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, ఇక్కడ ఎలా మెరుస్తున్నాయో. మంచి కాయలు తీసుకోండి ఏవి తీసుకున్నా కూడా. ఇంకా ఒక్కటి కమలా తీసుకుంటే సరిపోతుంది. ఈ కమలాన్ని తొక్కవలు చేసి ఇంక మనకి పీచులుగా ఉంటాయి కదా తొనలకి, ఆ తొనలకు ఉన్న పీచుని శుభ్రంగా తీసేస్తే సరిపోతుంది. అందులో 1-2 గింజలు ఉన్నా కూడా అవేం తీయాల్సిన అవసరం లేదు. ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే వలిచేసుకోండి. ఇంకా యాపిల్ మీరు చెక్కు తీయకుండా అయినా వేసుకోవచ్చు, నాకు అలా ఇష్టం ఉండదు, అందుకే ఇక్కడ చెక్కు తీస్తున్నాను. ఇలా చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో మనకి గింజది ఉంటుంది కదా, గింజ తొడుములు అవి కట్ చేసేసి ఇంక ఇలా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కూడా ఏం అవసరం లేదన్నీ, ఒక్కొక్క వెరైటీగా కట్ చేసుకుంటే మనకి చూసేటప్పుడు కేక్ అనేది అందంగా ఉంటుంది. ఇంక ఇక్కడ కివీ ఫ్రూట్ కూడా అంతే, చెక్క తీసేసి అటు ఇటు తొడుములు కట్ చేసి ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి. మనకి ఈ కేక్ కివీ ఫ్రూట్ కూడా మంచి అందాన్ని తీసుకొస్తుంది. ఇంక ఇలా అన్నీ కూడా కట్ చేసుకోండి. మీరు ఫ్రూట్స్ అన్నీ కూడా ముందు ఒకసారి మాత్రం కడిగేసుకోండి, చెప్పలేదనుకోకుండా. ఇంక ఇప్పుడు డేట్స్, ఇందులో గింజ ఉంటుంది కదా, ఆ గింజ తీసేసి ఇలా 2గా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇన్నైనా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు 2-3 వెరైటీస్ తోటైనా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ చెర్రీస్ కూడా అంతే, మనకు కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం చిన్నవి పెద్దవి అలా ఉంటే బాగుంటాయని తీసుకున్నాను. ఇంక ఈ చెర్రీస్ కూడా అంతే, ఇలా 2గా కట్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఈ అరటిపండు కూడా అంతే, చక్రాల్లా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు అరటిపండు ఇష్టం లేకపోతే చెక్కు తీసిన యాపిలే రౌండ్గా కట్ చేసుకొని అదైనా వాడుకోవచ్చు. ఇంకెక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇలా 2గా కట్ చేసేసుకొని ఇంకెక్కడ చూడండి, ఈ స్పూన్ రౌండ్గా గుంటగా ఉంది కదా, అలాంటి స్పూన్ ఉంటే కనుక ఇలా రౌండ్గా తీయండి, చక్కగా రౌండ్గా ఉంటాయి. మనకి కేక్లో వెరైటీగా కనిపించడం కోసం మాత్రమే ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకెక్కడ పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా మధ్యకి 2గా కట్ చేసుకొని ఇంకా దానిపైన ఉండే తొక్క చేతితోటి ఒలిచేయండి, వచ్చేస్తుంది చాలా తేలిగ్గా. ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ సగానికి కట్ చేసి ఇలా అడ్డంగా వెడల్పుగా ఉండేలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేసేసుకోండి. ఇంక ఇది మనం ఫ్లవర్ లాగా పెట్టుకోవటానికి ఈ ఆకారంలో బాగుంటుంది, మీకు చూస్తే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం మనం. ఇంకా కేక్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను.
ఈ లోట 1/2 లీటర్ వాటర్ పడుతుంది. 2 లోటాలు వాటర్ తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందులోకి మనకు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార 250 గ్రాములు తీసుకున్నాను. మీకు కొలతల ప్రకారం కావాలంటే మనం టీ కాఫీ తాగే చిన్న గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులన్నర వేసుకొని సరిపోతుంది. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఇంక ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉండాలి. ఇంక ఇలా గుంట గెరెట్ లాంటిది పెట్టేసుకోండి. ఈ పంచదార అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న చైనా గ్రాస్ పౌడర్ వేసేసుకోవాలి. దీన్ని చైనా గ్రాస్ అంటారు, అలాగే జున్నుగడ్డ అంటారు. ప్యాకెట్ మీద మాత్రం అగారా అని ఉంటుంది. ఇంకా మనకు ప్రతి కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి ఈ ప్యాకెట్లు. వీటితో హల్వా ముక్కలు కూడా చేస్తారు. ఒకవేళ షాపులు వాళ్ళకి తెలియకపోతే అలా అడగండి, జున్నుగడ్డని, వాళ్ళకి అర్థమవుతుంది, ఇచ్చేస్తారు. ఇంక ఇక్కడ చూడండి, ఈ వాటర్ మరుగుతున్నాయి కదా, మనం వేసుకున్న చైనా గడ్డి పౌడర్ అంతా కూడా ఇందులో కరిగిపోయే వరకు ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు, మనకు కరిగిపోతుంది. మనకి ఇలా వాటర్గానే ఉంటుంది, ఏమీ చిక్కబడదు. ఒక 5-6 నిమిషాలు అలా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయండి. ఒక 5 నిమిషాలు ఇలా కొంచెం చల్లబడినిద్దాము. నేను ఇక్కడ ఈ లీటర్ వాటర్కి 2 ప్యాకెట్లు జున్నుగడ్డి ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ కేక్ చేసుకునే గిన్నె తీసుకున్నాను. మీరు ఇలాంటి గిన్నె అయినా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు, గాజు గిన్నె అయినా తీసుకోవచ్చు. మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. మనం ఇప్పుడు జెల్లీ తయారు చేసుకున్నాం కదా, ఇంకా తయారు చేసుకున్న జెల్లీని ఇలా అడుగున 2 గెరిట్లు వేసేసుకోండి. మధ్యలో ఇలా అరటిపండు పెట్టేసి మనం పింక్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా త్రికోణం ఆకారంలో, ఇంక ఇలా ఇది ఒక ఫ్లవర్ ఆకారంలో పెట్టేసుకోండి. నా ఐడియా ప్రకారం నేను చేశాను. మీకు ఇంకా ఇంతకన్నా మంచి ఐడియాగా, ఇంకా మంచిగా ఏదైనా వెరైటీగా చేయగలిగితే చెయ్యండి. ఏం లేదు, ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఏదైనా కొత్తగా చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఎలా చేశారా అని అబ్జర్వ్ చేస్తాము, అందుకే చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఫ్లవర్ లాగా పెట్టేసాం కదా, మనం చక్రాల్లాగా కట్ చేసుకున్న కివీ ఫ్రూట్ని ఇంక ఇలా చుట్టూ కూడా పెట్టేసేయండి. చక్కగా అందంగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఆ పైన దానిమ్మ గింజలు వేసుకోండి. ఆ పైన డ్రాగన్ ఫ్రూట్ వైట్ ఉన్నాయి కదా, అవి పెట్టేసుకోవాలి. ఇంకా కమలాతోన్లు ఒకే దగ్గర కాకుండా అన్నీ కూడా గ్యాపులుగా పెట్టండి, అప్పుడే చక్కగా ఉంటుంది. ఇంకా యాపిల్ కూడా ఒక 5-6 ముక్కల వరకు అలా వేసేసుకొని, ఇంకా మనం కట్ చేసుకున్న డేట్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అంతే అలా పెట్టేసుకొని, మనం అన్ని ఫ్రూట్స్ కూడా ఒక రౌండ్ పెట్టేసిన తర్వాత పైన మళ్ళీ ఈ జెల్ పోసేయండి ఒక 2 గెరిట్ల వరకు. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పై వరకు పెట్టేసుకోండి. మరీ పై వరకు కాకుండా కొంచెం హెల్త్గా గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకోండి. ఆ పైన మిగిలిన జెల్ కూడా పోసేసుకోండి, మరీ పొర్లిపోయేలాగా కాకుండా. ఇంక ఇప్పుడు ఇలా అంతా రెడీ అయిన తర్వాత మనకి ఇలా ఉంది కలర్ఫుల్గా. ఈ కేక్ మనకి చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇది ఒక అర్ధగంట చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 2 గంటల్లోనే మనకు రెడీ అయిపోతుంది. లేదంటే ఒక 3-4 గంటలు బయట ఉంచినా కూడా రెడీ అవుతుంది. ఇంక వీలైతే రాత్రిపూట చేసేసుకోండి, తెల్లారి పొద్దున్నే తీసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేశాను రాత్రిపూట. ఇంక ఇది తెల్లారి పొద్దున్నే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనకి ఫ్రూట్స్ అన్నీ కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇంక ఈ కేక్ని తీద్దాము. మామూలుగా మనం మైదా పిండి కేకులు చేసుకుంటాం కదా, ఆ కేకులు అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక్కసారి చాకుతో రౌండ్గా తిప్పేసి బోర్లు ఇచ్చామంటే చక్కగా వచ్చేస్తుంది. కానీ ఈ కేక్ ఇంకా సింపుల్గా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారా టూత్ పిక్ పుల్లలు ఇవి. ఈ పుల్లల్ని అన్ని సైడ్లు పెట్టండి, అంటే ఒక 4 వైపులు కానీ ఒక 6 వైపులు కానీ పెట్టేసుకోండి. చక్కగా కేక్ మనకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇలా గుచ్చటమే చివర్లు, అంటే కేక్లో గుచ్చుకోకుండా కొంచెం పక్కకు గుచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. నేను అటువైపు చాకు పెట్టాను కదా, ఇంకా చాకు పెట్టి అలా ఆ గ్యాప్లో పెట్టేశాను. అన్ని వైపులా కూడా అలా కొంచెం గ్యాప్ వచ్చేసింది, అందుకే ఇంకా అలా పుల్లలు పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇలా ఈ టూత్ పిక్ పుల్లలు పెట్టాం కదా, ఇలా బోర్లు ఇచ్చేసేయండి ప్లేట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం పెట్టిన ఫ్లవర్స్ లాగా ఆకారంలో ఫ్రూట్స్ అలాగే ఉన్నాయి, ఏ మాత్రం చెక్కు చెదరకుండా. ఇంకా గిన్నె కూడా చూసారు కదా, ఏమైనా అంటుకోలేదు. చాలా బాగా వచ్చింది కదా కేకు. ఏమంటారు మరి మీరు? ఒకవేళ మీ దగ్గర టూత్ పిక్ పుల్లలు లేకపోతే కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, చీపుర్లు, ఇంకా కొత్తదైతే ఆ చీపురు పుల్లలైనా వాడుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అందంగా కేకు. నేనైతే యష్ బంగారానికి 6 months కంప్లీట్ అయినప్పుడు స్పెషల్గా ఈ కేక్ చేద్దామని చేశాను. ఆ వీడియో కూడా మీకు తర్వాత వస్తుందిలేండి. ఇంకా ఆ వీడియోలో ఈ కేక్తో ఎలా ఎంజాయ్ చేశాడో చూద్దురు కానీ. ఇంక ఇక్కడ ముక్క కూడా కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మీరు మాత్రం తప్పకుండా ఈసారి క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఇలా ఈ ఫ్రూట్ కేక్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.